పిచ్చకారం తమిళ్లో హిట్ అయిందని చెప్పి విని మా బాబుతో ఏందమ్మా ఈ సినిమా గురించి ఒకసారి క్లిప్పింగ్ చూపించమంటే ట్రైలర్ చూపించారు. ట్రైలర్ చూపించిన తర్వాత నేను అజయ్ని అడిగాను. మా అజయ్ అంటే మీ ఇద్దరం రామలక్ష్మణ్ లాంటి వాళ్ళం. అజయ్ని అడిగితే చెప్పారు ఈ కథ అంతా సో ఇట్లా 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 ఉంటుంది, కథ బాగుంది అన్న తర్వాత తెలిసి మిగతా అడ్వైజర్ అడిగితే లేదండి సినిమా బాగానే ఉంది కానీ తెలుగులో పనికిరాదు, రీమేక్ చేస్తేనే బాగుంటుంది అన్నారు. సరే మళ్ళీ ఇంకోసారి చూస్తే అందులో తెలుగుకి పనికిరాని ఫేసులు నాకేం కనపడలేదు. అందులో బాగానే ఉంది అనుకున్నాం. తర్వాత మా వాళ్ళు ఎవరో విజయ్ ఆంటోనీ గారి టీంని కాంటాక్ట్ చేశారు. వారు మనస్ఫూర్తిగా మాకు ఇచ్చారు. వెరీ 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 లో ప్రైస్, బార్గెన్ కూడా చేయలేదు. పాపం వాళ్ళు ఎంతకి ఇచ్చి అంత తీసుకున్నాం, వాళ్ళు కూడా చాలా తక్కువకి ఇచ్చారు. అది వేరే పాటు. తర్వాత ఈ పిక్చర్ కాపీ తయారైన తర్వాత టైటిల్ ఆ బాబే సజెస్ట్ చేశారు, బిచ్చగాడు పెట్టమని. సరే ఆ హీరో చెప్పారు కాబట్టి మేము టైటిల్ పెట్టాం. పెట్టిన తర్వాత ఏ థియేటర్ని అడిగినా సరే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్కి పంపించాం. పంపిస్తే అబ్బాయి ఇది లాభం లేదండి, కనీసం వాల్ పోస్టులు కూడా పేస్ట్ చేయలేదు. తర్వాత ఇంకా నేను మయూరి సాంసరావు గారిని రిక్వెస్ట్ చేశాను, సాంసరావు ఈ పిక్చర్ మీరు చేయాలి అని అంటే ఆయన సరే అని చెప్పి ఆయన ప్రసన్న కుమార్ అని నాకు బాగా దగ్గర, ఆయన సజెస్ట్ చేస్తే ఆయన రాయలసీమ మన మయూరి ఫిల్మ్స్ ఆంధ్రప్రదేశ్ చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తే మీ అందరూ తెలుసు కొన్ని థియేటర్లో బిగినింగ్లో చాలా తక్కువ ఉంది, 3-4 రోజులు పోయిన తర్వాత సరిగ్గా ఆడదని చెప్పి చాలా థియేటర్లు తీసేశారు. ఒక గుడివాడ అనే సెంటర్ ఫస్ట్ వీక్లో 45,000 షేర్ వచ్చింది. తర్వాత సినిమా తీసేశారు. సెకండ్ వీక్ ఇంకేయలేదు. తర్వాత పక్క థియేటర్ ఎవరో వచ్చి మళ్ళీ ఆడుకుంటామని తీసుకున్నారు. 3 వీక్స్ చేశారు. చేస్తే 30,000 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తీసేశారు. మళ్ళీ లాస్ట్ వీక్ అంటే 7వ వారం వేస్తే ఒక్క 5 రోజులకి 1,80,000 షేర్ వచ్చింది. అంత మంచి హార్ట్ టచింగ్ ఉన్న పిక్చరు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో మీరు చూడండి, ప్రెస్ కూడా ఇక్కడే ఉంది, మార్కెట్ ఉన్న హీరో కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ ఆఖరికి సెట్ కానీ ఉన్నదా ఈ సినిమాలో ఏమీ లేదు. ఉన్నదలా సబ్జెక్ట్. ఈ సినిమాకి మెయిన్ ఈ సబ్జెక్టుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బలమైన ఇంజక్షన్ ఒకటి చేయాల్సి వచ్చింది. వారం తర్వాత ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా యమలీల లాంటి సినిమా అని చేస్తే మళ్ళీ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. మాతృదేవ మళ్ళీ స్టార్ట్ అయింది. అట్లా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళటానికి మన ఎస్వి కృష్ణారెడ్డి గారు అజయ్ కుమార్ గారి సినిమాలు 2 కూడా తోడైనవి. సినిమా సబ్జెక్ట్లోకి వెళ్తే అమ్మ హీరోయిన్ని మీరు చూసే ఉంటారు. సినిమా లవ్, మదర్ సెంటిమెంట్ అందరికీ తెలుసు. ఇందులో లవ్, ఎవరో దారిని పోయే అబ్బాయి లవ్ చేసుకుంటారు. జనరల్గా జరిగేది బయట కూడా. చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఎవరైనా నువ్వు లవ్ చేసిందని. ఆ బిచ్చగాడు కాదులే ఎవరో అయి ఉంటారులే అని. ఆ తర్వాత కట్ చేస్తే అతను నిజంగానే బిచ్చగాడు. ఆ అమ్మాయి చూసింది పార్టీలో. ఫ్రెండ్స్ అంతా అసహించుకుంటారు. మీరు చూడండి, ఏంది బిచ్చగాడిని చేసా, బిచ్చగాడు లేదని చెప్పి ఆ అబ్బాయిని వచ్చి మాట్లాడటానికి వెళ్తే ఈ అబ్బాయి జోలి పట్టుకొని నిజంగా అడుక్కునే వాళ్ళకి వెళ్తుంటారు రైల్వే స్టేషన్ దగ్గర. ఆ అమ్మాయి ఆపుద్ది, ఆపి అడుగుద్ది చూడండి మీరు, నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా అంటే ఒక లేడీ నమ్ముకున్న ఒక ప్రేమని మిగతా వాళ్ళ దగ్గర చులకని కాకుండా చూడటానికి ఆ అబ్బాయిని నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా అంటే కాదంటాడు. కాదులే ఏదో డిటెక్టివ్ వర్క్ చేస్తుంటే కాదంటాడు. అంతలో ఒకటి చిల్లర తీసుకొచ్చాడు, పడేస్తే తీసుకొని చావు అని వెళ్ళిపోద్ది. తర్వాత వర్షం పడుతుంటుంది, మీరు చూసే ఉంటారు సినిమాలో. వర్షం పడుతుంటే వాళ్ళ మదర్తో చెప్పుద్ది ఏమని, అమ్మ నాకు ఏదోగా ఉంది నేను బయటికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేసింది ఆ అమ్మాయి, ఒక కోటు డబ్బు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చింది. పాపం చలిలో పడుకుంటున్నాడని ఇస్తే మీరు చూడండి దైవం ఆనెస్టీకి ఎంత సపోర్ట్ చేస్తారంటే ఆ అమ్మాయి భిక్ష వేస్తారు. మీకు తెలుసు కళ్ళ రాని వాళ్ళు రాయికి కూడా కన్ను వచ్చి కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ దాంట్లో చెక్ చేసి చూస్తుంది, నువ్వు వెళ్ళింది ఎవరో చూసావమ్మా మిలియనీర్ అని. మీరు చూడండి, అంటే నమ్మకానికి ఆనెస్టీకి బయట భగవంతుడు కూడా అక్షంతలు వేస్తారు. అట్లానే కృష్ణారెడ్డి గారు మా సినిమా మిత్రులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మనం మంచి సినిమాలు తీద్దాం, మార్కెట్ లేని హీరోలు తీద్దాం, ఎందుకు సక్సెస్ కాదో చూద్దాం. తెలుగులో కూడా ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలని మీ అందరి ద్వారా కోరుకుంటూ, ముఖ్యంగా మెడ్రాస్ నుంచి వచ్చిన హీరోయిన్ గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి, హీరోకి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. శశి గారు చేసిన కథ, ఇందులో 48 రోజులు అమ్మను కాపాడుకోవడానికి హీరో విజయ్ ఆంటోనీ గారు ఒక దీక్ష చేశారు. దీక్ష చేసి
వాళ్ళ అమ్మని కాపాడుకున్నారు. ఆ పాజిటివ్ ఫీల్ అండి, ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ ఇంకో పిచ్చగాడికి టచ్ అయిందండి. నాకు 10 years నుంచి సినిమాలు రాస్తున్నాను, కానీ ఈ సినిమాకు ముందు ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా రాసావు బాబు అనేవాళ్ళు. ఈ సినిమా తర్వాత నేను వెళ్తుంటేనే నేను వెళ్ళి కూర్చోగానే నువ్వు పిచ్చగాడు రాసావు కదా అంటున్నా. అంత పేరు తెచ్చిపెట్టింది సార్ నాకు విజయ్ ఆంటోనీ గారు. థ్యాంక్ యూ సార్. దానికి కారణం ముగ్గురు, విజయ్ ఆంటోనీ గారు, విజయ్ ఆంటోనీ గారు, విజయ్ ఆంటోనీ గారు. 4 సంవత్సరాల క్రితం బరువు అనే సినిమాలో ఒక పాట రాయడానికి తన దగ్గరికి వెళ్ళానండి. ఆ పాట రాసినప్పుడు ఒక రోజంతా తనతోనే ఉన్నాను. అప్పుడు చెప్పారు కదా మనం ఫర్దర్గా పనిచేద్దామని. 4 సంవత్సరాల తర్వాత గుర్తుంచుకొని ఈ సినిమాకి నన్ను పిలిచి మరి ఏ నమ్మకంతో పిలిచారో ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారండి. నేను ఈ 50 రోజుల ఫంక్షన్లో నేను ఆ బాధ్యత కరెక్ట్గా చేయగలిగానని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేకపోతే చదలవాడి శ్రీనివాసరావు గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి వారం ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ చేశారు. ఆ రోజు విజయ్ ఆంటోనీ గారు నాకు పరిచయం చేశారు. ఆయన అమ్మ బారాసమ్మ అని చెప్పి ఈ సినిమాకి మేము చేసింది 5% అమ్మా అన్నారు. అప్పటికే టీవీల్లో చెవులు పగిలిపోతున్నాయి, పేపర్ చూస్తే అసలు బిచ్చగారు తప్ప నేను కనిపించట్లేదు. అలాంటి టైంలో నేను చేసింది 5% అమ్మా, ఇప్పుడు చూడు ఎంత చేస్తాను అన్నారు. సార్ మీరు 100% కాదు 200% చేశారు సార్. డైరెక్టర్ శశి గారికి, విజయ్ ఆంటోనీ గారికి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు మాతృదేవ ఎలా పేరు తెచ్చిందో, ఊరు ప్రతి పల్లెకు ఎలా వెళ్ళిందో, మా ఫ్రెండ్ శ్రీనివాసరావు గారికి ఈ సినిమా బిచ్చగాడనే సినిమా ఆ రకంగా గుర్తింపు తెచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను డైరెక్టర్ అయినందుకు నేను గర్వంగా చెప్పుకోగలను, మాతృదేవ నా లైఫ్లో మైలురాయిలాగా. అలాగా శ్రీనివాసరావు గారు ఒక ప్రొడ్యూసర్గా చెప్పుకోవటానికి ఒక మైలురాయిలాగా ఈ సినిమా నిలబడింది. ఇక చాలు, ఆయన ప్రొడ్యూసర్గా సినిమా ఫీల్డ్లోకి వచ్చినందుకు చాలు, ధన్యమైపోయింది అంతే. చాలా మంది ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ద సక్సెస్ వేరే మూవీస్తో కంపేర్ చేసి ఆ సినిమా ఆడినందుకు ఈ సినిమా ఆడిందని చెప్పి చాలా మంది కంపేర్ చేశారు. బట్ ఏదో ఈ సినిమా లక్ కోసం ఆడింది అన్నట్టు మాట్లాడారు. ఐ సీరియస్లీ డిసగ్రీ విత్ దట్. ఎందుకంటే మా సినిమాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. మా సినిమా రిలీజ్ అయిన ప్రతి వారం మాతో పాటు కాంపిటీషన్గా 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. కానీ ఈ సినిమా నిలబడినట్టు మిగతా సినిమాలు ఎందుకు నిలబడలేదని నేను అడిగే క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ ఇస్తారా? ఇట్స్ జస్ట్ వన్ ఆన్సర్, కంటెంట్. చాలా మంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ డేర్ చేయని సబ్జెక్ట్ విజయ్ ఆంటోనీ గారు తీసుకొని ఎంతో మంది కష్టపడ్డారు ఈ సినిమా కోసం. లిరిసిస్ట్ భాషాశ్రీ గారు కానీ, విజయ్ ఆంటోనీ గారు కానీ, డైరెక్టర్ శశి గారు కానీ, యాక్ట్రెస్ ఫస్ట్ మూవీ అయిన సాత్నా అయినా, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వర్క్ రియలీ హార్డ్. తెలుగు వర్షన్కి వచ్చేసరికి ఇక్కడ ప్రమోషన్కి మన పిఆర్ఓ సతీష్ చేసిన ఎఫర్ట్స్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గివెన్ దర్ ఎఫర్ట్స్. ప్లీజ్ వీళ్ళందరి ఎఫర్ట్స్ ఏదో వేస్ట్గా కాకుండా ఒక లక్క కింద తీసి పడేయకండి. ఇట్ ఈస్ అ హార్డ్ వర్క్. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి అందరికీ అందించాలనే హార్డ్ వర్క్తో ఈ సినిమా మేము మీకు ముందుకు తీసుకొచ్చాం. డెఫినెట్గా ఒకవేళ మాతో పాటు మిగతా సినిమాలు ఆడున్నా సరే ఇదివరకు కూడా 2 సినిమాలు సర్వైవ్ అయ్యాయి. బికాస్ మూవీ బాగుంది, జనాలకి నచ్చింది. డెఫినెట్గా ఈ సక్సెస్ అనేది నో వన్ కుడ్ హ్యావ్ స్టాప్డ్ ఇట్. అండ్ నా దృష్టిలో నో అఫెన్స్ టు ద ఆర్టిస్ట్ హియర్ ఆర్ టెక్నీషియన్స్, అదర్ టెక్నీషియన్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళే. సో ఎనీవేస్, నా దృష్టిలో ఒక హీరో ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ ద డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ హీరోయిన్ అండి. ఈ రెండింటి మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయితే సినిమాని ఎవ్వరూ ఆపలేడు. మిగతా వాళ్ళందరూ జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతే. సో ఇంత సక్సెస్ మాకు రావడానికి కారణం, మేము ఇక్కడ ఉండటానికి, ఈ ఫంక్షన్ జరగడానికి కారణం మా ఆడియన్స్ మాకు ఇచ్చిన సక్సెస్, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, వాళ్ళు ఇచ్చిన మౌత్ పబ్లిసిటీ. మేము చేసిన పబ్లిసిటీ 10-20% అంతే, వాళ్ళు చేసిన పబ్లిసిటీ 80%. ఇంత జెన్యున్గా 50% ఏ థియేటర్లు బ్లాక్ చేయకుండా, మిగతా సినిమాలకి ఏది ఇబ్బంది కలిగించకుండా జెన్యున్గా కంటెంట్ మీద ఆడిన సినిమా. నేను సీరియస్గా ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ రీసెంట్ టైమ్స్. మనం చాలా పేపర్లలో, టీవీల్లో తల్లిని తండ్రిని రోడ్డు మీద లేదా శ్మశానం దగ్గర లేదా ఎక్కడో వదిలేసి, చుట్టుపక్కల దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్న ఈ సమాజంలో ఒక మంచి సినిమా వచ్చింది. వాళ్ళు అలాంటి వారందరూ కూడా ఈ సినిమా చూసి మారి తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఈ సినిమాకి పరమాత్మ అనేది నా యొక్క స్పందన. 7 కొండలు ఎక్కిన దేవుడు ఒక్కడే.
7 జన్మలు ఎత్తినా తల్లి ఒక్కటే. దేవతలందరూ ఒకవైపు, తల్లి ఒక్కటే ఒకవైపు. త్రాచు సమానంగా ఉంది. బిడ్డ ఏ వైపుకి వెళ్తే ఆ త్రాచు అక్కడ మొగ్గు చూపుతుంది. అప్పుడు నేను ఒరిగదా తల్లి వైపే. అలాగే థియేటర్లు అందరూ తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి ఇప్పుడు ఆ తల్లి ప్రేమకు బానిసలై అందరూ కూడా బిచ్చగాడి సినిమా ఉన్న థియేటర్ల వైపు మొగ్గు చూపారు. దానివల్ల ఆ థియేటర్లన్నీ కూడా కళకళలాడి మనకి కనకవర్షం కురిపించడానికి ఈ అవకాశం ఇచ్చిన చంద్రవాడ శ్రీనివాసరావు గారి తిరుపతి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. 50వ రోజు పండుగ, 100వ రోజు పండుగలు అనేది ఇంపాసిబుల్. ఒక సినిమా బాగుంటే ఫస్ట్ వీక్, ఇంకొంచెం బాగుంటే సెకండ్ వీక్, 2 వారాల తర్వాత 3వ వారం పడడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ సినిమాకి ఎంత కెపాసిటీ ఉందో ఆ మొత్తం రెవెన్యూ 2 వారాల్లోనే వచ్చేస్తుంది. సో అలా ఫిక్స్ అయిపోయాం మనం. అలా ఫిక్స్ అయిపోయిన ఈ తరుణంలో ఒక సినిమా 50 రోజులు కంటిన్యూగా ఆడుతూ ఆ 50 రోజు ఫంక్షన్ జరగడం వెనకాల చాలా సంథింగ్ న్యూ. అంటే మనకి సినిమాలో విషయం ఉంటే ఎలాంటి సిద్ధాంతాలు కూడా నిలబడవు, కొత్త కొత్త రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి అనేది ఈ బిచ్చగాడు నిరూపిస్తూ ఉంది. సో మనం ఇందులో ఎవరు కూడా పాపులర్ స్టార్స్, సూపర్ స్టార్స్ ఎవరు లేరు. విజయ్ ఆంటోనీ అనే వ్యక్తి ఈ హీరో గురించి మనకి బిచ్చగాడి సినిమాకు ముందు 1-2 సినిమాలు వచ్చినా కూడా మన ఆడియన్స్ ఎవరికి తెలియదు. కేవలం ఈ సినిమా ద్వారానే, ఈ క్యారెక్టర్ ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి మన తెలుగు ప్రేక్షకులను కూడా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి మన హీరోలే ఉండాలి, కేవలం స్టార్స్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తాము అనే అలాంటి భ్రమలు పెట్టుకోకుండా క్వాలిటీ ఉన్న సినిమాని డెఫినెట్గా మేము ఆదరిస్తామని చెప్పి ఈ సినిమా ద్వారా వాళ్ళు రుజువు చేస్తున్నారు మన ఆడియన్స్. మనం గర్వపడాలి. మన తెలుగు వాళ్ళు నిర్మించిన సినిమా ఇవాళ అంతర్జాతీయంగా బాహుబలి అద్భుతాలు క్రియేట్ చేసింది. మనంతా గర్వపడుతున్నాం, మన తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పి. చైనాలో 3000 థియేటర్లో రిలీజ్ అవుతుంది, అదొక రికార్డు. ఏ భారతీయ సినిమా కూడా అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్, అలాగే అంత గొప్ప సినిమాలు తీయగలిగిన సమర్థత ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఏ భాషా చిత్రమైనప్పటికీ కూడా గొప్పదనం ఉంటే ఆదరిస్తాం. అంతటి ఉన్నతమైనటువంటి టేస్ట్ మాకు ఉంది అని ఈ సినిమాను విజయవంతం చేసి నిరూపిస్తూ ఉన్నారు. ఇవాళ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి. అది కేవలం మాట్లాడుకుంటున్నారంటే అంత ఈజీగా అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి చదలవాడ శ్రీనివాసరావు గారు, తిరుపతిరావు గారు దాన్ని అర్థం చేసుకుని నేను రైట్ వేలో ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుందని నమ్మి ఆ నమ్మకాన్ని నిజం చేయగలిగినటువంటి ఒక నెట్వర్క్ కావాలి. ఆ నెట్వర్క్ ఎక్కడుందని చెప్పి వాళ్ళు అన్వేషించి అది మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క విజయం ఇది డెఫినెట్గా. అంటే సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయగలం అన్ని థియేటర్లో రిలీజ్ చేసి 2-3 రోజుల్లో మొత్తం రెవెన్యూ రాబట్టేద్దాం అని కాకుండా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా చేస్తే ప్రజల్లోకి వెళ్తుందో బాగా తెలిసినటువంటి వ్యక్తులు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్.